వందనాలు. ఇక్కడ ఉన్న సహోదరి గారి పేరు దేవి గారు. కల్వరి టీవీ ఛానల్లో ప్రత్యక్షమవుతున్న దైవజనుల వాక్యం విని ఆవిడ ఎంతగానో దీవించబడుతున్నారు. ఒకరోజు తన భర్త అనారోగ్యంగా ఉండడం కారణంగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ టెస్టులు చేసిన తర్వాత అది జాండీస్ అన్న విషయం తెలిసింది. అప్పటికే ఆయనకి భయంకరమైన త్రాగుడు అలవాటు ఉండడం కారణంగా అది వెంటనే విడిచిపెట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ మాటలన్నింటినీ పెడచెవిన పెట్టి ఆయన అలానే ఉండేవారు, అలానే త్రాగుతూ ఉండేవారు. సో సహోదరి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఎంతగానో దుఃఖపడుతూ వేదనకు లోనవుతున్న సమయంలో ఆవిడలో కలిగిన ప్రేరేపణ బట్టి దైవజనులకి ప్రార్థన చేయించుకోవాలి, స్వస్థత నిమిత్తమే ప్రార్థన చేయించుకోవాలని వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ప్రార్థన చేసిన 2 గంటల్లోనే ఆయన మరలా తిరిగి వచ్చి, ఇదిగో ఈ మాట దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, ఇక నుంచి నేను ఇంకెన్నడూ కూడా త్రాగుడు జోలికి పోను అని చెప్పి ఆయన తీర్మానం చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, నేను మందిరానికి వస్తాను, నేను నిలబడతాను అని ఆయన చెప్పడాన్ని బట్టి ఆవిడ ఎంతగానో దేవుడి నామాన్ని ఎంతగానో స్తుతించారు. సో దైవజనులు చేసిన ప్రార్థన అయిన వెంటనే